నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయకి. తెలంగాణ అస్తిత్వానికి ఏమైంది? తెలంగాణ కోసం పోరాడినటువంటి జీవితాలు ఎక్కడ పోయాయి? అసలు ఆంధ్రులు మరోసారి తెలంగాణ మీద పెత్తానం కోసం ప్రయత్నిస్తున్నారా? తెలంగాణ యాస భాష మీద ఎక్కిరింపు చర్యలకు దిగడానికి కారణం ఎవరు? అసలు కారకులు ఎవరవుతున్నారు? ఇవన్నీ అంటే తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్ర అనుకోవచ్చు. తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి ఆస్తుల విషయాలు, మేము పైసలు పెడితే మేము అమ్మితే మీరు పైసలు పెట్టి కొనేంత ఉందా అంటూ కూడా ఒక చిల్లర్నా కొడుకు ఫోన్పే స్కానర్లు పెట్టి అడుగుకునేటోడుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క అన్నిటి కూడా పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేత పవన్ గౌడ్ ఉన్నారు. ఆ మాట్లాడడం. అక్క నమస్తే. అంటే ఏంటి అంటే ఒక జబర్దస్త్ కమేడియన్ యూట్యూబ్లో ఫోన్పే స్కానర్లు పెట్టి పైసలు అడుగుకునేటోడుగా ఈరోజు ఎట్లా మరి మేము ఆస్తులు అమ్మితే మీరు కొనుక్కోనికి 10-20 సంవత్సరాలు పడుతుంది, ఉన్నాయా మీ తన పైసలు? తెలంగాణ అంటే తెలంగాణ అని అంటారు. అంటే ఎట్లా చూడొచ్చు ఈ మాటలు? అంటే దీని వెనక ఏం జరుగుతుంది అనుకోవచ్చు? పెద్ద కుట్ర జరుగుతుంది అని చూడొచ్చు. కుట్రలు ఈనాటివి కాదు, ఏనాటివో. ఆనాడు 60 ఏండ్ల నుంచి తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కుట్రలు జరిగినాయి. తెలంగాణలో మళ్ళా కేసీఆర్ గారు వచ్చి టిఆర్ఎస్ పార్టీ పెట్టి అప్పుడు కూడా పార్టీ ఉండకుండా కాల గర్భంలోనే కలపాలి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి, ఇక్కడితోటే ముంచేయాలి అనే కుట్రలు జరిగినాయి. తెలంగాణ వచ్చి 10 ఏండ్లయి తెలంగాణలు పాలించినాక కూడా వాళ్ళ కుట్రలు ఇంకా తగ్గుతలేవు. వాళ్ళ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు, వాళ్ళ కుళ్ళులు. ఎందుకంటే వాళ్ళు సక్రమంగా రాజధానిని కట్టుకోలేరు, సక్రమంగా అభివృద్ధిని చేసుకోలేరు, సక్రమంగా ఒక పోలవరం ప్రాజెక్ట్ అని అది కడతానే ఉన్నారు, కూల్తానే ఉన్నది, అది కూడా కట్టుకోలేరు. కట్టుకోనోళ్ళు మన మీద ఆధారపడి మన నీళ్ల కోసము, మన అస్తిత్వం కోసం, మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. అయితే ఆనాడు తెలంగాణలో తోటి ఏమైతుంది అనుకున్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా 10 ఏండ్లల్లా కేసీఆర్ గారి పాలనలా వాళ్ళ కాలికి ముళ్ళు తలిగితే ఈయన పంటితోటి తీస్తా అని చెప్పిండ్రు. మనం మంచిగానే చూసుకున్నాం. గుజరాత్ వాళ్ళు వస్తున్నారు, షాపులు పెట్టుకుంటున్నారు, మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, మన దగ్గర వరి నాట్లు వేస్తున్నారు. ప్రతి ఒక్కరిని మనం మంచిగానే చూసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మా బిడ్డలు అన్నట్టుగానే చూసుకుంటున్నాము. తెలంగాణలోనే అమ్మ తల్లి, అమ్మ ప్రేమ ఉన్నట్టుగా చూస్తున్నాం అందరం. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఈసడింపులు, వాళ్ళ ఈర్షా ద్వేషాలు ఇంకా వదులుకుంటలేరు. మొన్నటికి మొన్న ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ పెడితే తెలుగులో డబ్బింగ్ ఉంటుందా అని ఒక ఎదవ అడుగుతాడు. ఇంకో ఎదవ రీల్స్ వేసుకుంటా మా ఆస్తులు అమ్ముకుంటే తెలంగాణలో దగ్గర పైసలు ఉన్నాయా కొనుక్కోవడానికి అని అంటాడు. చంద్రబాబు నాయుడుని అడగాలి తెలంగాణలో దగ్గర పైసలు ఉన్నాయా లేవా అనేది. చంద్రబాబు నాయుడిని వాళ్ళందరినీ ఆంధ్ర నాయకులను అడిగితే తెలంగాణలో దగ్గర ఏమున్నది ఏం లేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, జలుబొచ్చినా హైదరాబాద్ మీదనే ఆధారపడతాండ్రు తప్ప వేరే ఏది గతి లేదు కదా. ఇచ్చంత్రాల ముచ్చట్లు బంద్ చేసి తెలంగాణ మీద దెబ్బతీసుడు బంద్ చేసి ఇప్పటికీ కూడా తెలంగాణ మాకైతే మంచిగుండు హైదరాబాద్ అనేది బంద్ చేసి మీ బతుకు మీరు బతుకుర్రి, మా బతుకు మేము బతుకుతాం. అంటే ఇప్పుడు ఎందుకు అని ఈ మధ్య కాలంలోనే పెద్దగా వస్తున్నటువంటి అంటే ఈ కొంతమంది మాట్లాడింది అంటే ఇడుపు కాగితం సినిమాతోటి కదా. ఎప్పుడైనా సంక్రాంతి సెలవులు వచ్చినా కూడా హైదరాబాద్ ఖాళీగా ఉంటే మేము లేకపోతే మీ బతుకులు ఇంతేరా, మీ ఖాళీగా ఉండాలి, మీకు అసలు జాబులు లేవురా అన్న విధంగా కూడా ఫేస్బుక్ లో కొంత తెలంగాణ వాదులకు, ఆంధ్రవాదులకు కొంత పంచాయతీ జరుగుతుంటది. అంటే ఎలా చూడొచ్చు? అంటే ఈ మధ్య కాలంలో రావడానికి కారణం ఏంటి? ఈ మధ్య కాలంలోనే అంటే అసమర్థుడు రాజ్యం ఏలినప్పుడు ఎన్నో శక్తులు మన రాజ్యం మీద దండయాత్రకు వస్తాయి. అదే విధంగా ఇప్పుడు దండయాత్రకు వస్తున్నాయి. ఆనాడు సమర్థుడైన కేసీఆర్ గారు పాలన ఉన్నది కాబట్టి ఆయన రాజు లెక్క అందరిని బాగోగులు చూసిండు, కాపాడిండు, మన అస్తిత్వాన్ని గాని మన ఆనవాళ్ళకి గాని దెబ్బ తీయకుండా చూసిండు. కాబట్టి ఆనాడు కాలు పెట్టడానికి కూడా భయపడ్డరు. కాలు పెట్టాలనుకోని చూసినోడిని కరకట్టకు పంపించిండు. ఈనాడు అసమర్థుడు రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి ప్రతి అడ్డమైన కుక్క వచ్చి మన రాష్ట్రం మీద మొరుగుతుంది, అంతే తప్ప ఇంకొకటి లేదు. అంటే నిజానికి మహిదర్ ఒక యూట్యూబర్ అనుకో, జబర్దస్త్ కమెడియన్. ఆయన అన్నట్టు వాళ్ళ ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు అమ్మితే తెలంగాణలో తన పైసలు ఉన్నాయా కొనడానికి? ఎందుకు లేవు? తెలంగాణలో దగ్గర పైసలు ఉన్నాయా లేవా అనేసి ఒకసారి రండి. మా హైదరాబాద్ లా మీ పెత్తనం ఏంది? మా ఆస్తులు మీరమ్ముడు ఎక్కడిది? ఆస్తులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీకు రాజ్యం వచ్చింది కదా, మీ రాజధాని మీకే ఉన్నది కదా, మీరు అక్కడ ఉండండి. అట్లా అంటలేం కదా, మీరే అంటున్నారు కదా వెకిలి చేష్టలు మకిలి మాటలు మాట్లాడుకుంటా మీ దగ్గర పైసలు ఉన్నాయా. ఇవన్నీ కాదు, పైసలు ఉన్నాయా లేదా అనేది రేపు చూసుకుందాం. మరి చూసుకుందాం అంటే చూసుకుందాం, ఎందాకైనా పోదాం. అంటే ఇప్పుడు
1900 సంవత్సరంలో మద్రాసు నుంచి ఆంధ్రులను వెళ్ళగొట్టారు. హ్మ్. ఆ విధంగా కేసీఆర్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణ సుభిక్షంగా ఉండేది అనేది కూడా కొంతమంది మాట. ఆ రోజు ఏమీ లేకుండానే బేడలు బట్టి బయటికి గట్టేసినటువంటి చరిత్ర తమిళనాడుది. అవును. ఆ రోజు తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రులను అలానే చేసి ఉంటే చక్కగా అవుతారు. ఆ రోజు కేసీఆర్ వెనకడుగు చేసిండు ఆంధ్ర ఓట్ బ్యాంక్ కోసం అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి. కేసీఆర్ గారు ఎప్పుడు వెనకడుగేయడు, ఏ విషయంలో కూడా వెనకడుగేయడు. ఎందుకు మన అంటలేదు? అస్తిత్వానికి మన ఆత్మగౌరవానికి ఎక్కడైతే దెబ్బ తగులుతాడో అక్కడ ముందడుగేసే మాట్లాడతారు. ఏదైనా కూడా మన రాష్ట్రం వచ్చిన తర్వాత శాంతి భద్రతల విషయంలో 10 ఏళ్ల పాటు మనం ఏదైతే యూటీగా ఉన్నదో హైదరాబాదు, ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగితే ఇంకేదైనా చేస్తారనే ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలి, అందరూ మన బిడ్డలే అన్నట్టుగా చూసిండ్రు. ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసిండ్రు. వాళ్ళు ఇప్పుడు విర్రవీగుకుంటా ఏ అసమర్థుడైతే రేవంత్ రెడ్డి అనేటోడు మన తెలంగాణ తల్లి విగ్రహం కాంచెల్లి మొదలు పెడితే, మన కాకతీయ కళాతోరణం కాంచి మొదలు పెడితే, మన బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేసినాక తర్వాతనే ఒకడస్తాడు నీ అయ్య జాగిరా అంటాడు, ఇంకోడు వస్తాడు మీ దగ్గర పైసలు ఉన్నాయిరా బాయ్ మా ఆస్తులు కొంటారా బాయ్ అంటాడు, ఇంకోడు వస్తాడు ఇడుపు కాగితంకు డబ్బింగ్ ఉన్నదా తెలుగులా అని అడుగుతాడు. అంటే రాజు మంచోడైతే రాజ్యం బాగుంటది, రాజు అసమర్థుడైతే రాజ్యం ఏ విధంగా కుక్కలు చింపిన విస్తరాకైతే గట్లయితుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ఒకసారి పోతే రైతు భరోసా విషయంలో ఖమ్మం సభ ఏదో పెడతా అని చెప్పారు, తర్వాత అది వర్షం వస్తుందని చెప్పి మళ్ళీ శిల్పారామం మార్చారు. అంటే ఎట్లా చూడొచ్చు రైతు భరోసా ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అని చెప్పి ప్రభుత్వం ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటుందని పెద్ద సమాచారం ఉంది. ఎలా చూడొచ్చు రైతు భరోసా? ఇప్పుడు రైతు భరోసా యాసంగిలా వేయలేదు, ఆల్రెడీ రైతు భరోసా అనేది 15,000, రైతు బంధు అనేది 6,000కు కేసీఆర్ గారు 7,000 చేసి వేస్తా అని చెప్పిండు. అదే రైతు బంధుని వేసుకుంటా మళ్ళీ భరోసా అనే పేర్లు పెడతాడు. ఇవాళ ఏరువాక పౌర్ణమి, ఇవాళనే రైతులు పంట పొలాలకు గింజలు పూజలు చేయడమో గింజలు అలకడమో ఏదో చేస్తారు. ఏరువాక పౌర్ణమి రాకముందే కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు పడేది. రైతులు పెట్టుబడి సాయం కోసం అప్పుల పాలు కాకుండా అప్పులకు పోకుండా ప్రభుత్వమే వాళ్లకు పెట్టుబడి సాయం కింద పైసలు వేసేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. పూటకొక సభ పెడతాడు. ఒకసారి ఎత్తానా ఎకరానికి ఎత్తానా, ఇంకోసారి ఎత్తా 2 ఎకరాలకు ఎత్తా. ఏనాడన్నా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రచారం చేసుకోలేదు బీఆర్ఎస్ వాళ్ళు, మేము రైతు బంధుకి ఇప్పుడు ఎత్తానం అప్పుడు ఎత్తానం అనేసి. వాళ్ళు ఏదైతే నాట్లు వేసుకునే సమయానికి గింజలు వేసుకునే సమయానికి రైతు బంధు పడేది. ఇప్పుడు లేని భరోసాను ముందట పెట్టి రేవంత్ రెడ్డి అనేటైనే కాంగ్రెస్ పార్టీ రైతులను ఏమార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రకృతి కూడా వాళ్ళ సభను అది చేయలేదు, సహకరిస్తలేదు. ప్రకృతి కూడా విలయం, వర్షం రావడం జరిగింది. ప్రకృతికి కూడా ఇష్టం లేదు వాళ్ళు రైతు భరోసా సభ పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడికెక్కడికో మార్చిండు. ఏ సభలు పెట్టినా కూడా ఏది చేసినా కూడా అంత డైవర్షన్ కోసమే, చేసేది ఏం లేక చెప్పుకోవడానికి ఏం లేక ఇచ్చేతందుకు చేతగాక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొన్ని సమస్యల మీద నోరు మెదపకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, లేదా నిరుద్యోగులు అయితేనేముంది, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకని అంటే రేవంత్ రెడ్డితో లోపల లాబింగ్ ఏమన్నా ప్రయత్నం చేస్తా ఉన్నారు? అంటే 2034 వరకు సీఎం అంటుండే కానీ ఏ పార్టీలో అంటుండో క్లారిటీ లేదు. అంటే బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీ అన్న క్లారిటీ లేదు. మన అంటే కొన్ని సమస్యల మీదనే బీఆర్ఎస్ యాక్టివ్ ఉంది, కొన్ని సమస్యల మీద ఇన్యాక్టివ్ ఉంది అన్నది కూడా పెద్ద చర్చ జరుగుతుంది. మేము ఏ సమస్య మీద ఇన్యాక్టివ్ గా లేము, అన్ని సమస్యల దగ్గరికి పోతున్నాము, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాము. కానీ ఏమైతుందంటే ఎక్కడ మేము కనిపించినా కూడా బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు, ఎవరు వస్తలేరు బయటికి, వీళ్ళే చేపిస్తున్నారు అంటున్నారు కదా. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. నిరుద్యోగులు బయటికి వస్తున్నారు, రైతులు బయటికి వస్తున్నారు, రేపు రాబోయే రోజులల్లో మహిళలు బయటికి వస్తారు. ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తారు. తెలంగాణ సమాజం మేలుకున్నది. రేపు రాబోయే రోజులల్లా రేవంత్ రెడ్డి మీద దండయాత్ర అయితే కరెక్ట్. తెలంగాణలో తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి అన్నారు. తులం బంగారం కొంతమందికి ఇచ్చిరంట అక్క, మీ దగ్గర ఉన్నటువంటి మా దగ్గర పిల్లలు పెళ్లిలైన పిల్లలు ఉన్నారు, మరి మా దగ్గర అయితే ఎవరికి రాలేదు. మరి కొడంగల్ ఇట్లా ఏమన్నా ఇచ్చిండ్రో తెలియదు, కొడంగల్కి పోయి తెలుసుకోవాలి. ఎక్కడ కూడా తులం బంగారం అనే ముచ్చట రాలేదు. 1 కోటి మంది మహిళలను ఎక్కడ కూడా కోటీశ్వర్లను చేయలేదు. మహిళలకు 2,500 కూడా ఇంతవరకు రాలేదు. వృద్ధులకు వికలాంగులకు 4,000 6,000 పెన్షన్ కూడా ఎవరికి పెంచియలేదు. రైతు భరోసా కూడా
బంధు పెట్టిరు తప్ప రైతు బంధు కూడా ఇస్తలేరు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. బోనస్ ను 37 పంటలకు ఇస్తామని చెప్పిండ్రు. 7 పంటలకే కుదించి దాన్ని కూడా బోగస్ చేసుకున్నారు. ఇప్పటి వరకు బోనస్ రాని రైతన్నలు ఎంతో మంది ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నారు. రైతులకు రుణం మాపి 100% చేస్తా లచ్చన మీద ఒట్టు యాదాద్రి అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఎవరికి రైతులకు కొంతమంది రైతులకు రుణం మాపి 2 లక్షలు కాలేదు. ఏది చేయలేదు, ఏది కాలేదు. ఒక ప్రాజెక్టు కడతలేడు, గుడి లేదు, బడి లేదు, ఏది లేదు. సభలు పెడతాండు, కేసీఆర్ ని తిడతాండు, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తాడు. ఇక్కడ సూర్యాపేటకు పోతాండు, పొట్టోళ్ళు అంటాడు. ఇంకొక కాడికి పోతాండు, పేగులు తీస్తా అంటాడు. ఇంకొక కాడికి పోతాండు, గుడ్లతోటి గోళీలు ఆడుతా అంటాడు. గవ్వి తప్ప ఇంకొకటి లేదు. మాటలతోటి గారడీ చేస్తున్నాడు, అంతే తప్ప ఇంకొకటి లేదు. అంటే రీసెంట్ గా కేటీఆర్ ప్రోగ్రామ్ లో పబ్లిక్ వెళ్ళిపోతుంటే పెయిడ్ పబ్లిక్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే రేవంత్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య కదా. ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ కాకముందే ముఖ్యమంత్రి 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 అనేసి 100-200 మంది పేడ్ ఆర్టిస్టులను ఎక్కడైతే సభలు ఉంటాయో అక్కడ సభలు పెట్టుకొని జేజేలు కొట్టించుకున్నారు. అంతే గదే అందరూ కూడా గదే బాపత్ అనుకుంటున్నారు. రామన్నకును రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. సబ్జెక్టు పరంగా కానివ్వండి, మనుషులను గౌరవించడంలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, లాంగ్వేజ్ లో కానివ్వండి, రామన్నకు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఏంటంటే ఫేక్ ప్రచారాలు రామన్న మీద కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఎక్కడికి పోయినా కూడా రామన్నను మా ఇంట్లో బిడ్డలాగా, మా అన్నలాగా, మా తోడ ఉట్టి నోడిలాగా అని అక్కున చేర్చుకుంటున్నారు. మా భవిష్యత్ నాయకుడు అనేసి నీరాజనాలు పడుతున్నారు. అవి చూసి కడుపు మండే రేవంత్ రెడ్డి ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో, జెడ్పీటీసీ ఎన్నికలలో పవన్ గౌడ్ నిన్న రాజకీయ నాయకురాలుగా అంటే పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచే అవకాశం ఏమంటుందా? ఏమన్నా పార్టీ ఏమన్నా అవకాశం కల్పించే అవకాశం ఉంటుందా? అదంతా బాపు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఏది చేయమన్నా అది చేయడానికి రెడీగా ఉంది పవన్ గౌడ్. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు అయితే లేవంటారు? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు బీఆర్ఎస్ వాళ్ళకు అంటే అధికారంలో మేమున్నామా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉండి కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడతలేరంటేనే వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో పెడతలేరు. మీరు ఓడిపోతారు, డిపాజిట్లు రావు, మళ్ళీ బాధపడతారనే కొంత కోణం మేము బాధపడతామని వాళ్ళు పెడతలేరా? అయ్యో పాపం, అంత బాధ ఏం పడము. అలాంటి ఏం నమ్మకాలు పెట్టుకోకండి, పెట్టండి ఎలక్షన్లు, ప్రజాక్షేత్రంలోనే కొట్లాడదాం. రైట్. అంటే పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతోంది 2028 ఎన్నికల వరకు? బీఆర్ఎస్ పార్టీ ఇలానే కొట్లాడుతుందా, లేకపోతే మధ్యలో ఏమైనా గ్యాప్లు ఇచ్చి నిరుద్యోగులను కొనుక్కొని తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఖర్చులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఈడికే పరిమితం అవుతా, లేకపోతే ప్రజలలో గ్రౌండ్ లోకి పోయి ఏమైనా పనిచేసే ఆస్కారం? ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా సభలు పెడుతున్నాము, చూస్తున్నారు కదా జనాలు ఏ విధంగా నీరాజనాలు పడుతున్నారో. ఏ టైంలో అండి మా రామన్న గారు ప్రజల మధ్యకు ఉంది? లగచెర్ల నుంచి మొదలు పెడితే వెలుగుమట్ల దాకా నుంచి మొదలు పెడితే అదే ఏదైతే బొగ్గు స్కామ్లు ఉన్నాయో అన్ని దగ్గరికి పోతున్నారు కదా. ప్రజల దగ్గరికి పోతాము, ప్రజాక్షేత్రంలోనే రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలను ఎత్తి చూపుతాము, ఆ దుర్మార్గపు పాలన మీద ప్రశ్నిస్తాము. లాస్ట్ ఫైనల్ అంటే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 100 కోట్లు సోషల్ మీడియా మీద ఖర్చు పెడతా ఉంది కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, బీఆర్ఎస్ గానీ. అంటే వాళ్ళ ప్రధాన అస్త్రం సోషల్ మీడియా, దాన్ని కొడితే గానీ మనం బీఆర్ఎస్ ని ఎదిరించలేమని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక ప్రెస్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతారు. నిజంగా ఎన్ని కోట్లు ఖర్చు పెడతారంటే సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి ఒక పావని గౌడ్ మీద ఒక 10 మందిని కొనుక్కొని పావని గౌడ్ అనేట ఆమె మీదనే వీడియోలు చేపిస్తున్నారు. అలాంటిది రామన్న మీద ఎన్ని వెకిలి మకిలి పోస్టులు కానివ్వండి, కామెంట్లు కానివ్వండి చేపిస్తున్నారో మీరు అందరికీ తెలుసు. సోషల్ మీడియాను యూజ్ చేసుకునే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే సోషల్ మీడియా ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోయి బీఆర్ఎస్ కొన్నది అని చెప్తారు. మరి అధికారంలో లేని బీఆర్ఎస్ఏ కొంటే మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని హ్యాండిల్స్ కొనుక్కోవాలి చెప్పండి? పైసలతోటి అన్ని దొరుకుతాయి అనేది కళ. పైసలతోటి తెలంగాణలోని ఆత్మగౌరవాన్ని కొనలేరు. పైసలతోటి తెలంగాణలో ఉన్న ప్రశ్నించే శక్తులను ఆపలేరు, కొనలేరు. వాళ్ళు ఏంటంటే తెలంగాణ అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే అని బేరీజ్ చేసుకునే ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి జాబులు చేసుకుంటున్నా కూడా, ఇంట్లో గృహిణి అయినా కూడా ఇంటికి కొంత సమయాన్ని కేటాయించి తెలంగాణ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎవరైనా కూడా వచ్చి ప్రశ్నించేటోళ్ళందరూ స్వచ్ఛందంగానే ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అది ఇప్పుడు పావని గౌడ్కు జీతాలు ఇస్తారు, వాదిస్తారు, ఇది ఇస్తారని కూడా ఫేక్ ప్రచారాలు చేసిండ్రు. నేను అడుగుతున్నా,
ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేకనే నా అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం లోపలనే డబ్బులకు చేస్తున్నది అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరిని అదే విధంగా చెయ్యాలి అని చూస్తున్నారు. శ్రీధర్ బాబా అనేటైనే ఆ సోషల్ మీడియాల గురించి మాట్లాడేది బంద్ చేసి ఆయన నియోజకవర్గానికి ఆయన ఏదైతే ఉన్నదో అక్కడ మంత్రిని వాళ్ళ రైతులకు రైతు బంధు కాదు భరోసా చేసే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటాను. రైట్. అంటే ఇక ఇది పూర్తిగా పవన్ గౌడ్ మొత్తానికి రాష్ట్ర రాజకీయాల మీద మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతీయ విద్వేషాల మీద రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళ సంబంధించినటువంటి విషయంలో కూడా ఫుల్ క్లారిటీగా మనతో మాట్లాడినటువంటి విషయం. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.